మిథున రాశి వారికి ఈ సంవత్సరం జూన్ 2 తర్వాత నుండి అద్భుతంగా ఉండబోతుంది. మీకు ఎలాంటి సమస్యలైనా ఉండనివ్వండి. మొత్తం ఈ సంవత్సరం జూన్ 2 తర్వాత తీరనున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే మిథున రాశిలో ఉన్న గురుడు కర్కాటక రాశిలోకి జూన్ 2న రాబోతున్నాడు. కాబట్టి ఏమవుతుందంటే ఈ మిథున రాశికి రెండో స్థానం అవుతుంది లాభస్థానం. కాబట్టి మిథున రాశిలో జన్మించిన వారికి ఈ జూన్ 2 తర్వాత వారికున్న రుణ బాధలు గానీ, అదేవిధంగా వివాహ విషయంలో వివాహాలు గాని వారికి వివాహాలు గానీ, కోర్టు సమస్యలు ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టు సమస్యలతో సతమతం అవుతున్న వారికి ఈ సంవత్సరం పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా భూములకు సంబంధించి అలాంటి వారికి కూడా కేసులు ఉన్నవారు కూడా ఈ సంవత్సరం వాళ్ళకి తీరనున్నాయి. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా ఈ సంవత్సరం సులభంగా ఉంటుంది. మీరు గనుక మిథున రాశిలో జన్మించి మీకు సమస్యలు గనుక ఉన్నట్లయితే, మీకు మీ పేరులో దోషం ఉన్నట్లే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.